హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒకవేళ ఈ జిల్లా ఒకప్పుడు వైసీపీకి కంచుకోట, కానీ గత ఎన్నికల్లో పట్టు కోల్పోయారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాజకీయాలు చాలా భిన్నంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు వైసీపీకి బలమైన జిల్లాగా ఉన్న కడప రాను రాను ఆ పార్టీ ప్రభావం తగ్గిపోతూ కనిపిస్తుంది. ఉదాహరణకు ఇటీవల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అక్కడ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుందన్నది జగన్ ఆరాధిస్తున్నారంట. అంతర్గతంగా జరిగిన చర్చల్లో పార్టీ నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, కలిసి లేకపోవటం అనేవి ఎక్కువ డిస్కషన్ వస్తుంది. ముఖ్యంగా మాజీ మంత్రుల స్థాయిలో ఉన్న నాయకులు, మాజీ ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్న నాయకుల మధ్య కలివిడి లేకపోవడం కనిపించిందంట. అదేవిధంగా నియోజకవర్గంపై ఆది నుంచి ఆధిపత్య ధోరణి ప్రదర్శించిన కారణంగా ముఖ్యంగా కొందరు దూకుడుతో తాజా ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితి కనిపించిందని నాయకులు చెప్పుకొచ్చారు. మరోవైపు కడపలో వైసీపీ ప్రభావం ఎంత దిగజారిపోవడం కారణం కూడా తాజాగా తెలిసింది. ఒకరిద్దరు నాయకుల కారణంగానే జిల్లాపై వైసీపీ పట్టుపోతుందన్న విషయం జగన్కు తెలిసింది. పైకి పేర్లు చెప్పలేకపోయినా కీలక సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కుటుంబాల సహితంగా నియోజకవర్గంపై ఆధిపత్యం ప్రదర్శించారని, అది తర్వాత కాలంలో జిల్లాలకు కూడా విస్తరించిందని అనేక ఫిర్యాదులు అయితే వెళ్ళలోకి వచ్చాయి. ఇప్పుడు అలాంటి వారిని ప్రజలు చేదరించుకున్నారని, ఫలితంగానే వైసీపీ దెబ్బతిందని లెక్కలు కూడా తెచ్చారు. ఈ వ్యవహారం కొన్నాళ్లుగా పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుల జాబితాను జగన్ సేకరించారు. వీరిలో ఎవరిని ఉంచాలి, ఎవరిని తీశారనే విషయంపై అంతర్గతంగా జగన్ చర్చిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి 2019-24 మధ్య పార్టీ అధికారం ఉన్నప్పుడు జిల్లాను 3 కీలక నాయకులు అప్పగించారు. వారిలో 2 ఆధిపత్యంతో వివరించడంతో పాటు అంతా తమ ఇష్టానుసారంగా చేశారనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. దీనివల్లే వ్యక్తులతో పాటు పార్టీని కూడా ప్రజలు తిరస్కరించారన్నది నిజమని చెప్తున్నారు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత జగన్ ఏం చేస్తారో చూడాలి మరి.